నిన్న మొన్నటి వరకు ఏఐ అంటే హాలీవుడ్ సినిమాలకి పెద్ద పెద్ద సైన్స్ ల్యాబ్లకు మాత్రమే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు అది నేరుగా జనంలోకి వచ్చేసింది. ప్రతి ఆఫీసులను ఏఐ టూల్స్ వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏఐ అనేది ప్రతి ఉద్యోగికి తోటి ఉద్యోగిలా మారిపోయింది. ఎందుకంటే ఉద్యోగులతో పాటు అది కూడా ఆఫీస్ పనులన్నీ చేసేస్తోంది. ఇదిగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆఫీసుల్లో ఇంతవరకు మనుషుల మధ్య మాత్రమే ఉన్న ఎమోషన్స్ ఇప్పుడు ఏఐ వైపు తిరుగుతున్నాయి. ఉద్యోగ జీవితాల్లో అసూయలు, కోపాలు, భయాలు, ద్వేషాలు అన్నిటికీ ఇప్పుడు సెంటర్గా మారుతోంది ఏఐ. అవునండి, ఇది నిజం. ఇప్పుడు ఏఐ ఉద్యోగ వ్యవస్థని, ఉద్యోగాల వాతావరణాన్నే మార్చి పడేస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? కంపెనీ యాజమాన్యాలు ఫాలో కావాల్సిన విధానాలేంటి? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. ఏఐ వచ్చాక ఉద్యోగాల తీరు మారిపోతోంది. అసలు ఉద్యోగ వాతావరణమే కాదు, ఉద్యోగ వ్యవస్థ మొత్తాన్నే ఏఐ మార్చేయడం ఖాయం. మనం గుర్తించినా గుర్తించకపోయినా ఇది నిజం. ఇప్పటికే ఏఐ అనేది మనతో పోటీ పడే ఒక కోవర్కర్గా మారిపోయింది. అందుకే మానవ సంబంధాలు, ఎమోషన్స్ కూడా ఏఐ చుట్టూ తిరగడం మొదలైంది. ఎలా అంటారా? అదే తెలుసుకోవాల్సిన విషయం. జనరల్గా ఆఫీసుల్లో, ఉద్యోగ జీవితాల్లో పైకి కనిపించని ఎన్నో విషయాలు ఉంటాయి. చిన్న చిన్న ఫ్రెండ్షిప్స్, అనుబంధాలు, ద్వేషాలు, పోటీలు అన్నీ ఉంటాయి. లంచ్ టైంలో కబుర్లు చెప్పుకోవడం, అప్పుడప్పుడు పనిలో చిన్న చిన్న గొడవలు పడ్డం, పనిలో అవసరమైనప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కామన్. ఇంతేకాదు, కొందరి పట్ల అసూయ, కొందరికి ఉద్యోగం పట్ల నిరాశ, మరికొందరికి ఉద్యోగం పోతుందేమో అనే భయం, ఇలాంటి ఎన్నో ఎమోషన్స్ ఏ ఆఫీస్లో అయినా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు ఈ ఎమోషన్స్ అన్నీ మనుషుల కేంద్రంగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఎమోషనల్ ఇంటరాక్షన్స్, సైకలాజికల్ సమస్యలు అన్నీ ఏఐ చుట్టూ తిరుగుతున్నాయి. ఎలా అంటే ఎన్నో కోణాలు ఉన్నాయి. ఒక ఉద్యోగి కష్టపడితే ఆ టాలెంట్కి, శ్రమకి గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు ఏఐ హెల్ప్తో పనిచేస్తే ఉద్యోగికి ఆ గుర్తింపు ఉంటుందా అన్నది చెప్పలేం. గతంలో ఒక ఉద్యోగి కొత్త స్కిల్స్ నేర్చుకోవాలన్నా, పనిలో ఎక్స్పీరియన్స్ పొందాలన్నా తగినంత టైం దొరికేది. కానీ ఇప్పుడు ఏఐ వచ్చాక ప్రతి విషయంలోనూ పరుగులు తీయాల్సి వస్తోంది. ఇక ఉద్యోగ భద్రత విషయం. ఏఐ లేనప్పుడు ఉద్యోగ భద్రత పరమైన భయం లేదా అంటే ఉంది. స్కిల్ లేని వాళ్ళు, టాలెంట్ లేని వాళ్ళు తమ ఉద్యోగం పోతుందేమో అని భయపడ్డం ప్రతి కాలంలోనూ ఉంటుంది. కానీ గతంలో ఇలాంటి భయాలకి కారణాలు వేరు. అవన్నీ మానవపరమైనవి. అంటే ఫలానా వ్యక్తి వల్ల నా ఉద్యోగం పోతుందేమో, లేదా మరో వ్యక్తి ఉంటే నాకు ప్రమోషన్ రాదేమో, ఇలాంటి సమస్యలే ఉండేవి. ఒక్కోసారి కంపెనీ ఆర్థిక సమస్యల్లో పడితే అందువల్ల కూడా ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళన కలిగేది. కానీ ఏఐ వచ్చాక ఇప్పుడు అలాంటి భయాలన్నీ ఏఐతో ముడిపడిపోతున్నాయి. ఎందుకంటే ఏఐ అనేది ఇప్పుడు ప్రతి కంపెనీలోనూ ఒక సైలెంట్ కాంపిటీటర్గా మారిపోయింది. మనుషులు చేసే పనుల్ని ఏఐ టూల్స్ ఎంతో వేగంగా, తప్పులు లేకుండా చేస్తున్నాయి. ఇది చూసిన ఉద్యోగి, అరే ఇక నా అవసరం ఏముంది, నా ఉద్యోగం రిస్క్లో పడుతుందేమో అని ఆందోళన చెందడం పెరుగుతోంది. ఈ ఆందోళన వల్ల క్రమంగా ఉద్యోగిలో మానసిక ఒత్తిడి, నిరాశ పెరిగిపోతున్నాయి. పోనీ ఏఐ టూల్స్ ఉపయోగించడం నేర్చుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే అక్కడ వేరే సమస్య వస్తోంది. గతంలో ఒక పనిని బాగా చేస్తే ఉద్యోగిలో ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగేది. ఇది నేను బాగా చేశాను, నేను సమర్థత కలిగిన ఉద్యోగిని, నా ఉద్యోగానికి ఢోకా లేదు అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఏఐ సపోర్టుతో పని సక్సెస్ఫుల్గా చేసినా ఈ టాలెంట్ నాదా లేక ఏఐదా అనే డౌట్ వల్ల అతనిలో కాన్ఫిడెన్స్ పెరగడం లేదు. చేసిన పని పట్ల సొంతం అనే భావం కలగడం లేదు. ఇది నా టాలెంట్ కాదు, ఏఐ ఉండడం వల్ల మాత్రమే ఇది చేయగలిగాను అనే ఫీలింగ్ ఇంటర్నల్గా ఉద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. ఇంతేకాదు, ఉద్యోగ జీవితంలో మానవ సంబంధాల మీద కూడా ఏఐ ప్రభావం చూపిస్తోంది. గతంలో అయితే ఉద్యోగులు పనిలో ఒకరికొకరు సాయం చేసుకునేవారు. కొన్ని పనుల్లో కొందరికి టాలెంట్ ఉంటుంది కాబట్టి తమ స్కిల్స్ని తోటి ఉద్యోగులతో షేర్ చేసుకునేవారు. ఆ కలుపుగోలు విధానం వల్ల ఆఫీస్లో సామాజిక బంధాలు పెరిగి ఉద్యోగం బాగా అనిపించేది. ఒంటరి ఫీలింగ్ ఎవరికీ ఉండేది కాదు. కానీ ఏఐ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఎవరికి వాళ్లే వాళ్ల కంప్యూటర్లో దూరిపోతున్నారు. ఏఐ టూల్స్ మీద ఆధారపడుతున్నారు. పక్క వాళ్లతో మాట్లాడకుండా పనిలో మునిగిపోతున్నారు. ఇతర ఉద్యోగుల సాయం ఎంతమాత్రం తీసుకోవడం లేదు. ఏఐ ఉంటే తోటి ఉద్యోగి ఎందుకు అనే ఫీలింగ్ వల్ల ఆఫీసుల్లో చిన్న చిన్న అనుబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. నిజానికి ఏఐ రాక వల్ల ఉద్యోగాలు బెటర్ కావడం లేదా అంటే ఏఐ వల్ల కొన్ని విషయాల్లో ఖచ్చితంగా లాభాలున్నాయి. విసుగు పుట్టే చిన్న చిన్న పనులన్నీ ఉద్యోగులు ఇప్పుడు ఏఐకి అప్పజెప్పవచ్చు. అందువల్ల క్రియేటివ్ విషయాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఏర్పడుతోంది.
అలాగే టార్గెట్స్ డెడ్లైన్స్ ఉన్నప్పుడు ఏఐ నుంచి హెల్ప్ తీసుకోవడం వల్ల ఉద్యోగికి స్ట్రెస్ తగ్గుతోంది, వర్క్ లోడ్ కూడా తగ్గుతోంది, కంపెనీకి కూడా ప్రొడక్టివిటీ పెరుగుతోంది. ఇలాంటి లాభాలు చాలానే ఉన్నప్పటికీ ఆఫీసు వాతావరణంలోనే ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఏఐ టూల్స్ వాడుకోలేని ఉద్యోగులు మేం మిగతా వాళ్లకంటే చాలా వెనకబడిపోతున్నామనే ఫీలింగ్లో ఉంటున్నారు. ఉద్యోగ భద్రత భయంతో మానసిక ఆందోళనకి గురవుతున్నారు. మరో పాయింట్ రెస్పాన్సిబిలిటీ. ఏఐ టూల్స్ తప్పులు చేస్తాయి. ఓ ముఖ్యమైన విషయంలో ఏఐ టూల్ని నమ్ముకుంటే అది తప్పు చేస్తే ఆ తప్పుకి బాధ్యత ఎవరిది? ఈ విషయంలో ఇప్పటికీ ఆఫీసుల్లో స్పష్టత లేదు. దీనివల్ల ఒకరిని ఒకరు నిందించుకునే గందరగోళ వాతావరణం ఏర్పడుతోంది. నాలెడ్జ్ హైడింగ్ అనేది మరో సమస్యగా మారుతోంది. అంటే ఉద్యోగి తన జ్ఞానాన్ని, టాలెంట్ని వాడకుండా దాచిపెట్టడం. ఇదెందుకు జరుగుతోంది? కొన్ని కంపెనీలు వర్కింగ్ అవసరాల కోసం ఏఐ టూల్స్ని డెవలప్ చేస్తున్నాయి. ఆ టూల్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం తమ సంస్థలోని ఉద్యోగుల స్కిల్స్ని వాడుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఉద్యోగులు ఆ టూల్స్కి సహకరించడానికి భయపడుతున్నారు. తమకున్న జ్ఞానాన్ని, తమ టాలెంట్ని ఆ ఏఐ టూల్స్ నేర్చేసుకుంటే ఇక సంస్థకి తమ అవసరం ఉంటుందా? ఇదే వాళ్ళ భయం. నేటి తమ టాలెంటే రేపు తమ ఉద్యోగానికి ముప్పు తేవచ్చు అనే భయంతో తమ స్కిల్స్ని ఏఐకి నేర్పడానికి వాళ్ళు వెనకాడుతున్నారు. మొత్తం మీద ఏఐ అనేది పూర్తిగా ఉద్యోగ వ్యవస్థనే మార్చేస్తోంది. ఆఫీసుల్లో మనిషి వర్సెస్ మనిషి అనే వాతావరణం పోయి మనిషి వర్సెస్ ఏఐ అనే పోటీ మొదలైపోయింది. ఈ మార్పుకి ఉద్యోగులే కాదు, సంస్థలు కూడా సిద్ధపడాల్సిన అవసరం ఉంది. కంపెనీ యాజమాన్యాలు ఇప్పుడేం చేయాలి? మొట్టమొదట చేయాల్సిన పని ఏఐ విషయంలో ఎంప్లాయీస్కి తగిన శిక్షణ ఇవ్వడం. ఏఐని బాధ్యతాయుతంగా ఎలా వాడాలో నేర్పిస్తూ ఏఐ వాళ్ల పనిలో ఎలా సాయపడుతుందో ఉద్యోగులకి ప్రాక్టికల్గా చూపించాలి. లేదంటే వాళ్ళు ఏఐని పూర్తి శత్రువుగా భావించే అవకాశం ఉంది. ఇక రెండో విషయం, ఉద్యోగం విషయంలో భరోసా కల్పించడం. ఏఐని ఉపయోగించుకుని మీ పనితీరు మెరుగుపరుచుకోండి అని చెప్పాలి కానీ ఏఐ వల్ల మీ ఉద్యోగాలు పోతాయి అనే భయానక వాతావరణం కల్పించకూడదు. అలా చేస్తే స్కిల్స్ ఉన్నవాళ్లు కూడా స్థిరంగా పనిచేయలేరు. మొత్తం మీద ఏఐ అనేది మనిషి కాకపోయినప్పటికీ ఉద్యోగాల్లో తాను కూడా పెద్ద పోటీదారుగా మారింది. ఉద్యోగుల్ని 2 విభాగాలుగా చీల్చేసింది. ఇప్పుడు ప్రతి కంపెనీలోనూ 2 రకాల ఉద్యోగులు కనిపిస్తున్నారు. ఏఐని వాడగలిగే ఉద్యోగి, ఏఐని వాడలేని ఉద్యోగి. ఏఐ అనేది జస్ట్ ఒక టెక్నాలజీ మాత్రమే, అది మనిషేం కాదు కదా, నా ఉద్యోగం ఎలా తీసుకుంటుంది అని అనుకోకూడదు. ఏఐ వల్ల నేరుగా మీ ఉద్యోగానికి ప్రమాదం రాదు, కానీ ఏఐ నేర్చుకోకపోతే మాత్రం మీ ఉద్యోగం ప్రమాదంలో పడవచ్చు. కాబట్టి ఈ కొత్త వాతావరణంలో ప్రతి ఉద్యోగి తన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఏఐని ఒక పోటీదారుగా చూడడం మానేయాలి. దానికి భయపడడం మానేసి దానిని నేర్చుకోవడం మొదలుపెట్టాలి. ఇదే సమస్యకి సరైన పరిష్కారం.